అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జయసుధకి ప్రమాదం, తీవ్ర దుఃఖంలో కుటుంబం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. రేషన్ బియ్యం మాయం కేసులో A1 నిందితురాలు జయసుధను పోలీసులు విచారించారు. తమ గోదాంలో రేషన్ బియ్యం మాయంపై ఆమెకు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. లాయర్ల సమక్షంలో దాదాపు 2 గంటల పాటు ఆమెను ప్రశ్నించారు. గోదాంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం ఎలా మాయమయ్యాయని, దాని వెనుక ఎవరున్నారని ప్రశ్నించారు. అయితే గోదాం వ్యవహారాలు తనకు తెలియదని జయసుధ చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఆ విషయాన్ని మేనేజర్ మానస తేజకి తెలుసు అని చెప్పినట్లు సమాచారం. కాగా మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన గోదాంలో టన్నుల కొద్దీ రేషన్ బియ్యం మాయమైంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులుగా పేర్ని కుటుంబం సభ్యులుగా గుర్తించారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. విచారణకు హాజరు కావాలని సూచించారు. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన పేర్ని కుటుంబానికి కోర్టు ఊరట కలిగించింది. పేర్ని నాని భార్య జయసుధకు బెయిల్ మంజూరు చేయడంతో పాటు పోలీసులు విచారణకు హాజరు కావాలని సూచించింది. దీంతో తన లాయర్ సమక్షంలో పోలీసుల విచారణకు హాజరయ్యారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు